కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకుంటిని. హల్లెలూయా. ప్రభు నామంలో అందరికి వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీరు మాతో మాట్లాడబోతున్నటువంటి మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయినా మేమందరం కూడా యూసీవై ఒక చిన్న మందగా చేరినందుకు స్తోత్రములు తండ్రి. అయినా ఎందరికో ఈ భాగ్యం లేదు నాయన, మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నాయనా, చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభువా. తండ్రి, వారు ఎందు నిమిత్తం వచ్చారో మీకు బాహాటంగా తెలుసు నాయనా. మీరు వారితో వాక్యం ద్వారా మాట్లాడండి నాయనా. నేను మాట్లాడితే వారికి అర్థం కాదు. మీ మాటలు ప్రభువా మీరు నాలో ఉండి మాట్లాడమని విజ్ఞాపన చేస్తున్నాను నాయనా. ఈరోజు తండ్రి, మేము ధ్యానించబోతుండగా నోటితో మనము పాపం చేయకూడదు అనగా నాలుకను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయం మీద ధ్యానించుకోబోతుండగా సహాయం దయచేయండి నాయనా. మీరు మా మధ్యలో ఉండండి, మా మధ్య నివసించండి. మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో మంచి కార్యం చేయమని విజ్ఞాపన చేస్తూ, ఇంకా ఎవరైతే ప్రభా జాయిన్ అవ్వాలనో వారిని కూడా త్వరగా రావడానికి సహాయం దయచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 దేవుని స్తోత్రం. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాము. 39వ కీర్తన 1వ వచనంలో, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. కీర్తనకారుడు రాస్తూ ఈ మాటను అంటున్నాడు. నాలుకతో పాపము చేయకుండా ఉండాలని నేను జాగ్రత్తగా నా మార్గాన్ని చూసుకుంటున్నాను అంటున్నాడు. మరి నాలుకతో పాపం ఏంటి? మనము రకరకాల పాపాలు మనకు తెలుసు దేవుని వాక్య ప్రకారంగా. కనుక ప్రతి అవయవంతో కూడా మనం పాపం చేయొచ్చు. కాబట్టి మనకు కొన్ని మాత్రం మనము ఇది పాపముగా మనము దాన్ని గుర్తిస్తాము. ఈ విధంగా ఉంటేనే పాపం అనుకుంటున్నామేమో కానీ ప్రతి అవయవంతోటి కూడా మనం పాపం చేయడానికి అవకాశం ఉంది. కనుక దేవుడు మనకు ఇచ్చినటువంటి అవయవాలు ఎందు నిమిత్తం ఇచ్చాడు మన దేవుడు మనకు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు, ఆ అవయవాల్ని ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళికను బట్టి మనం వాటిని ఉపయోగించకుండా వాటికి వ్యతిరేకంగా మనం ఉపయోగించినప్పుడు అది పాపముగా మార్చబడుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుడు వాక్యం సెలవిచ్చినట్టుగా, మనకు ఎందు నిమిత్తము నీకు అవయవం ఇచ్చాడు అనేది నీవు వివేచన కలిగి ఆ యొక్క అవయవాన్ని ఉపయోగించకుండా మరి ఆ అవయవాన్ని వేరే విషయాలకి నువ్వు ఉపయోగించినప్పుడు అది పాపముగా మార్చబడుతుందనే విషయాన్ని గ్రహించాల్సిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు నాలుకతో మనం పాపం చేయొచ్చా? మరి ఎందుకని కీర్తనకారుడు ఈ విధంగా రాస్తున్నాడు? జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి మాటను గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే నాలుక గురించి చాలా చక్కగా వివరించున్నాడు. అది చూద్దాము. దానికి ముందు ఇక్కడ దీని కంటిన్యూషన్ చూసినట్లయితే, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. భక్తిహీనులు ఉన్నప్పుడు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం. భక్తి పరులు ఉన్నప్పుడు మనం ఒకరినొకరు మాట్లాడుకోవచ్చేమో కానీ, ఎవరైతే భక్తి లేకుండా ఉంటారో వారున్నప్పుడు ఇంకొద్దిగా మనము జాగ్రత్తగా ఉండాలి. మన నోటికి చిక్కం వేసుకొని ఉన్నట్లయితే ఇంకా మంచిది. అనగా మనం మాట్లాడకుండా ఉన్నట్లయితే ఇంకా మంచిది. ఒకవేళ ఆ సమయంలో మనం మాట్లాడితే అది పాపముగా మార్చబడే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ రోజున నాలుక గురించి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాలుకతో పాపము చేయకుండా మనందరం గూడా జాగ్రత్త పడాలని ఈరోజు మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుదాము. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు చూద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఈ మాట విషయంలో ఇక్కడ చూస్తే మనము ఈరోజు ఏమైతే వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామో, మనం మాట్లాడే ప్రతి మాటకు గూడా ఒక రోజున విమర్శ దినం ఒక రోజుంటుంది. ఆ రోజు నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఈరోజు మనం అనుకుంటామేమో, ఈరోజు మనం మాట్లాడేస్తే చెల్లిపోతుందనుకుంటున్నామేమో. మన మధ్యలో దేవుడు లేడు కదా! మన మధ్యలో దేవుడు మనల్ని చూడడం లేదు కదా! మనం ఇష్టానుసారంగా మాట్లాడేద్దాము. మన నాలుకకి అదుపు లేకుండా మాట్లాడేద్దాము. ఇతరుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడేద్దాము. గౌరవం లేకుండా అగౌరవంగా మాట్లాడేద్దాము. చెడ్డ మాటలు ఇష్టానుసారంగా మాట్లాడేద్దాం అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, ఒకరోజు నీవు లెక్క అప్పచెప్పాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. మనందరం గూడా క్రైస్తవులుగా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉంటున్నామో, మనందరం ఒకరోజు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆ రోజున దేవుడు మనకు తీర్పిస్తాడు. నువ్వు ఏ విధంగా అయితే ఈరోజు మాట్లాడావో, ఈ మాటలన్నిటికీ ఆ రోజు దేవుడు నీకు తీర్పిస్తాడు. ఇది తెలియక చాలామంది ఈ రోజున మాట్లాడేటువంటి మాటలని మనం గమనించినప్పుడు, వారు చెడ్డ మాటలు గావచ్చు, అగౌరవంగా మాట్లాడే మాటలు గావచ్చు, ఈరోజు మన సమాజంలో, మన చుట్టుపక్కల మనం గమనిస్తూ ఉంటాం. కనుక వారి దృష్టిలో మేము మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడగలము. మేమే చాలా గొప్పవాళ్ళము. ఈ మాటలు అనుకుంటున్నారేమో. క్రైస్తవులకు ఇది తగదనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. క్రైస్తవుడు మాట్లాడే ప్రతి మాటగా లెక్క కట్టబడుతుంది. క్రైస్తవురాలుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు గూడా, నువ్వు మాట్లాడే ప్రతి మాట గూడా ఒక రోజున నీవు లెక్క అప్పచెప్పాలి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక వ్యర్థమైన ప్రతి మాటకు నీవు లెక్క అప్పచెప్పాల్సిందే. తర్వాత చూడు, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదువు. నీ మాటలను బట్టి నువ్వు తీర్పు పొందుతావు. నువ్వు ఏమైతే ఈరోజు మాట్లాడతావో, ఆ మాటలను బట్టి, విశ్వాసాన్ని బట్టి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడినట్టుగా, నీ మాటను బట్టి గూడా నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. కనుక నువ్విక్కడ మంచిగా జీవించి, మంచిగా మాట్లాడితే, నీకు దేవుడు ఆ తీర్పు దినమున నీకు పరలోక రాజ్యం నీకు దేవుడిస్తాడు. నా బిడ్డ నా కొరకు నోటిని కాచుకుంది. నా బిడ్డ నా కొరకు నోటిని కాచుకున్నాడు. ఎక్కడ గూడా కోపమొచ్చినప్పటికీ చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడింది గనక అనేటువంటి ఆ యొక్క తీర్పులోకి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. తర్వాత చూడండి, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు పొందుదువు. నీ మాటలను బట్టి నువ్వు అపరాధివా లేకపోతే మంచివాడివా అనేది తీర్పొస్తుంది. కనుక నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే అండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజున క్రైస్తవ లోకం ఎలా ఉందంటే, వాక్యాన్ని చాలా సింపుల్‌గా తీసుకుంటున్నారు. మందిరంలో గావచ్చు, ఈ రోజున మనకు సోషల్ మీడియాలో వాక్యం వస్తా ఉంది. అది స్టేటస్ పెట్టుకుంటున్నారు.
రకరకాలుగా వాక్యాన్ని ఉపయోగిస్తున్నారు. ఏదో అందరి దగ్గర మెప్పు పొందాలనో, లేకపోతే అందరి దగ్గర క్రైస్తవులు అనిపించుకోవాలనో, ఆ వాక్యం నచ్చిన వెంటనే ఎవరినో విమర్శించాలనో పెట్టుకుంటూ పోతున్నారు గానీ, ఆ వాక్యాన్ని చాలా సింపుల్‌గా తీసేస్తున్నారు. నువ్వు ఆ వాక్యం విన్నావు అంటే, ఆ వాక్యము నువ్వు నీ జీవితంలో అన్వయించుకోకుండా జీవించావంటే నీకు చాలా శ్రమ. జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని. సువార్త అందని ప్రాంతాలు ఒకవేళ ఉంటే, సువార్త అక్కడికి వెళ్ళకపోతే, ఆ సువార్త వారికి పరిచయం ఉండదు. సువార్త వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒకవేళ వాళ్ళు అడ్డగించినా, ఒకవేళ వాళ్ళు సువార్త విని అంగీకరించకపోయినా, అది లెక్క చెప్పాల్సింది వాళ్ళే. సువార్త వెళ్ళనంత సేపు తీర్పు ఒక రకంగా ఉంటది. సువార్త ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తీర్పు మరొక రకంగా ఉంటదనే విషయాన్ని గ్రహించాలి. ఈ రోజున క్రైస్తవ లోకమంతా గూడా దేవుని వాక్యాన్ని వినడము ఒక ఫ్యాషన్‌గా తయారైపోయింది. ఒక ఏదో మనం వింటున్నాం గదా! ఉదయకాల ప్రార్థనలకు వస్తున్నాం గదా! రావాలి గాబట్టి వస్తున్నాం. ఒక నంబర్ కోసం వచ్చేటువంటి వాళ్ళు, లేదా పాట పాడడానికి వచ్చేటువంటి వాళ్ళు, లేదంటే మనం వాక్యం చదవాలని వచ్చేటువంటి వాళ్ళు. కనుక జాగ్రత్త సుమి, మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయము, దేవుని వాక్యంతో మనం ఆటలాడకూడదు. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు నిన్ను నువ్వు ఉదక స్నానం జేసుకోవాలి. పూర్తిగా మార్చుకోవాలి. మార్చుకోకుండా ఉన్నట్లయితే ఒకరోజు నువ్వు దేవుని ముందు నిలబడినప్పుడు గడగడ వణికిపోతావు ఆ రోజున. ఆ రోజు నువ్వు ఆ తీర్పు విన్నప్పుడు, ఈ లోకంలో కోర్టులో తీర్పు విన్నప్పుడే ఎంతోమంది ఏడుస్తున్నటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం. ఒక చిన్న తీర్పు గాని, ఒక యావజ్జీవ కారాగార శిక్ష ఇచ్చారంటే ఒక జడ్జి గారు, ఆ బంధువులు ఏడ్చే ఏడుపులు ఒకసారి కావాలంటే యూట్యూబ్‌లో కొట్టి చూడండి ఎలా ఉంటుందో. ఇంక నా బిడ్డ బయటికి రాడు అని పెద్ద పెద్దగా గగ్గోలాలు పెడతారు. కాబట్టి అక్కడ తీర్పు వింటే ఎలా ఉంటదో నీ పరిస్థితి ఆలోచించుకో. నీ నోటికి చిక్కానికి వేసుకో. నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకో. ఏదో మనము రకరకాల చెడ్డ మాటలు, బూతు మాటలు మాట్లాడుతూ ఒకవేళ గృహంలో లేకపోతే బయట సమాజంలో ఇతరులను విమర్శిస్తూ మాట్లాడుతున్నావేమో, అవన్నీ గొప్పగా ఫీలవుతున్నావేమో. కాబట్టి దేవుడు ఆ చెడ్డ మాటల విషయంలో పీహెచ్‌డీ చేయమని నీకు చెప్పలేదు. కాబట్టి దేవుని మాటలను మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన అంటున్నాడు, నీ మాటలను బట్టి నువ్వు అపరాధివా? కాదా? అనేది తీర్పు పొందేటువంటి రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు నీవు గగ్గోలు పెడతావు. ఆ రోజు నువ్వు నరకంలో వేయబడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదనే విషయాన్ని అప్పుడు తెలుసుకుంటావు. తెలుసుకున్నప్పుడు దానివల్ల ఉపయోగం ఉంటుందనుకుంటున్నారా? దానివల్ల ఉపయోగం ఉండదనే విషయాన్ని కూడా మీరు గ్రహించాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు, మనము ఆ మాటలను ఎందుకని తిరస్కరిస్తున్నాము అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. కనుక 1 తిమోతి పత్రిక 4 అధ్యాయము 12 వచనాన్ని మనం చదివినప్పుడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ, మాటలలోనూ ఇక తర్వాత చాలా ఉన్నాయి. మాటలలోనూ మాదిరిగా ఉండుము. యవ్వన కాలం నుంచి అలవాటు జేసుకోవాల. యవ్వన కాలం నుంచి మనము మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ మాటలని యవనస్తులుగా ఉన్న వాళ్ళని మనం ఈ రోజున చూస్తే, నేనైతే నేను జర్నీ చేసేటప్పుడు ఆ బస్సులో కావచ్చు, చిన్న పిల్లలు 10థ్ క్లాస్ పిల్లలు ఆ బ్యాగులు తగిలించుకొని బస్సు ఎక్కినప్పుడు వాళ్ళ మాటలు చూసినప్పుడు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు అంటే, ఆ మాటలు పక్కన ఆడవాళ్ళు వినడానికి గూడా ఇష్టపడడం లేదు ఈ రోజున. చిన్న పిల్లలే, చిన్న క్లాసులే, కానీ మాటలు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయండి. ఇది ఎక్కడి నుంచొస్తుంది? కుటుంబంలో నుంచి వస్తున్నాయి ఇవన్నీ గూడా. తల్లిదండ్రులు ఇష్టానుసారంగా ఒకరినొకరు తిట్టుకుంటూ, వారు మరొకరిని తిడుతూ, ఇవన్నీ గూడా వారు వింటున్నప్పుడు ఆ మాటలు వాళ్ళు నేర్చుకుంటున్నారండి ఈ రోజున. కనుక చిన్న పిల్లలకి ఒక అవయవాల గురించి మాట్లాడుతూ, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే, మరి ఈ రోజున క్రైస్తవ లోకం ఎటుపోతుంది? పోనీ వాళ్ళు క్రైస్తవులుగా కాదా అంటే, వాళ్ళ పేరు యోహాను, వాళ్ళ పేరు పేతురు. ఏం పేరురా నీ పేరు?
మా పేరు యోహాన్ సార్. మా పేరు జాన్ అండి. క్రైస్తవ పేర్లే. వారు మాట్లాడే మాటలు కనుక వాక్యం అంటుంది, నీ యవ్వన కాలమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా ఉండాలంటే నీ మాటలు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. దేవుడు నిన్ను తృణీకరించకూడదు. దేవుడు నిన్ను ప్రేమించేటువంటి పరిస్థితిలో నువ్వు ఉండాలి. ఎందుకంటే మనము ఒకసారి ఆలోచిస్తే మన కుటుంబంలో మన కొడుకు లేకపోతే మన కూతురు, మన కుమార్తె, మన కుమారుడు మనం ముద్దాడాలంటే ఆ బిడ్డ యొక్క ప్రవర్తన బాగుంటేనే కదా మనం వాళ్ళని ప్రేమిస్తాం. ఈరోజు మన పరలోకపు తండ్రి మన మాట తీరు సరిగ్గా లేకపోతే మనల్ని ఎలా ప్రేమిస్తాడు? కనుక సంఘ కాపరి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగా నటిస్తున్నావు. మరి నీ యొక్క అసలు స్వరూపం నీ యొక్క గృహంలో, నీ అసల మాటలు నీ యొక్క సమాజంలో నువ్వు వినిపిస్తున్నప్పుడు అవి ఎలా ఉన్నాయో దేవుడికి తెలీదా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలమందు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను అగౌరవంగా మాట్లాడము, ఇతరులను నిందించడము, ఇతరులని ఇష్టానుసారంగా మనం మాట్లాడుతున్నప్పుడు అవి పవిత్రంగా ఎలా ఉంటాయండి? అపవిత్రంగా మార్చబడతాయి. ఎప్పుడైతే అపవిత్రంగా మార్చబడతదో నువ్వు ఆ మార్గాన్ని నిన్ను చూసి ఎవరు గూడా ఒక మాదిరిగా తీసుకోరు. మనల్ని క్రైస్తవుల్ని ఒక మాదిరిగా తీసుకొని మార్చబడాలంటే నిన్ను చూసి అనేక మంది నీ యొక్క మందిరానికి రావాలి. నిన్ను చూసి అనేక మంది క్రైస్తవులుగా మార్చబడాలి. ఒరేయ్! ఈ బిడ్డ ఒకప్పుడు ఇలా ఉన్నారే, ఎందుకు ఇలా మార్చబడింది? కనుక మాటలలో పవిత్రత ఉంది. మాటలలో మార్పు ఉంది. మాట్లాడే విధానంలో మార్పుంది గనక, నేను కూడా ఆ క్రైస్తవ్యం అనేటువంటి మార్గాన్ని తీసుకోవాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి రావాలి కదా! కనుక మనం ఎక్కడున్నప్పటికి కూడా ఒకటే విధంగా ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. కనుక మనం మందిరంలో ఉన్నప్పుడు, అదే విధంగా ఇంట్లో ఉన్నప్పుడు, ఉద్యోగ స్థలంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నాం గదా! 4 గోడల మధ్యలో ఉన్నాం గదా! మనల్ని ఎవరు చూడడం లేదులే. మన చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. ఇక్కడ మనకు పాస్టర్ గారు లేరు. లేకపోతే మన దేవుడు మనకు కనపడడం లేదు అనుకుంటున్నామేమో. బైబిల్ వాక్యం అంటుంది, "నీవు ఒక రోజున లెక్క అప్పచెప్పాలి నాకు నువ్వు. నేను నీకు నేను నిన్ను సృష్టించాను నిన్ను. నా చేతులతో నిన్ను తీసుకొని, మరి నా స్వరూపం చేసి నిన్ను నేను సృష్టించాను. నేను జీవవాయువు ఊదినప్పుడు నువ్వు జీవం పొందుకున్నావు గదా! నేను నీకు అవయవాలు ఇచ్చాను గదా! వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నావో అడిగినప్పుడు, అయ్యా నా నోటితో సువార్తను ప్రకటించానయ్యా అని చెప్తున్నావా? నా నోటితో పాటలు పాడానని చెప్తున్నావా? లేపోతే నా నోటితో పాటలు పాడుతూనే ఉన్నానయ్యా. అదే సమయంలో చెడ్డ మాటలు గూడా మాట్లాడతానయ్యా అంటున్నావా? నా నోటితో నేను వాక్యం చెప్తానయ్యా. అదే అదే దానితోటి సరసోక్తులు గూడా మాట్లాడతానయ్యా అని అంటున్నావా? దేవుని వాక్యం అంటుంది ఈ రోజున నీవు ప్రవర్తన, నీ మాటల విషయంలో మాదిరిగా ఉండు. ఈ రోజున గమనించండి. మీరే గమనించండి స్వయంగా నేను చెప్పడం కాదు గానీ, ఈ రోజున ప్రతి ఒక్క యవ్వనస్తుడు గావచ్చు, పెద్దవారు గావచ్చు, వయసు రీత్యా లేదండి. ఎంత పెద్ద వయసు వారైనప్పటికి గూడా ప్రాముఖ్యంగా క్రైస్తవులు ఒక మాటకి ముందు, వెనక చెడ్డ మాటలు ఉపయోగిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చదువుకునే రోజుల్లో, నేను గూడా ఆ విధంగా ఉన్నటువంటి రోజుల్లో, నేను ఒకరోజు ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు, దాదాపుగా 15 సంవత్సరాలు అంటే నేను ఇంటర్మీడియేట్ అయిపోతున్న సమయంలో, నేను ఈ వాక్యాన్ని నాలుక గురించి కొన్ని మాటలు నేను విన్నప్పుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క చెడ్డ మాట మాట్లాడడానికి కూడా నేను ధైర్యం చేయడం లేదండి. అదే సాక్ష్యం. ఎక్కడ నేను ఉన్నప్పటికి గూడా, నా ఇంట్లో ఉన్నప్పటికి, నా యొక్క మందిరంలో ఉన్నప్పటికీ, నేను పనిచేస్తున్న ఉద్యోగ స్థలంలో ఉన్నప్పటికీ, ఈరోజు నా గుర్తింపు ఎలా వచ్చిందంటే, మా కాలేజీలో కావచ్చు, మా సార్స్ అందరూ గూడా చెప్తారు, ఒక్క మాట నేను చెడ్డ మాట మాటడానికి ధైర్యం చేయను. కారణం ఒకటే, దేవుని వాక్యం నాతో మాట్లాడింది నేను మార్చుకున్నాను. నన్ను నేను మార్చుకున్నాను. మార్చుకోవాలి. మార్చుకోకపోతే దేవుని వాక్యం నీ నీ యొద్దకు వచ్చినప్పుడు, నువ్వు మార్చుకోకపోతే ఒకరోజు నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఎందుకంత తొందరపాటు? ఏమి మనకు దేవుడు అంటాడు గదా వాక్యంలో, నీకు ఇంద్రియ నిగ్రహము గల శక్తి నేనిచ్చాను గదా! నిగ్రహం ఎందుకు లేదు నీకు ఇంద్రియాల మీద? నీ ఇంద్రియాలు నీకున్నప్పుడు, నీకిచ్చే ప్రతి అవయవాన్ని నేను నిగ్రహించుకునే శక్తి నేను నీకిచ్చాను గదా! అంటున్నాడు గదా దేవుడు. ఈరోజు మనం నిగ్రహించుకోవాలి. కోపమొచ్చినప్పుడు దానికి తగినటువంటి మాటలున్నాయి. చిన్న చిన్న మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ, ఈరోజు ఆ మాటలను బిడ్డలకు నేర్పిస్తూ ఉంటే, వాక్యం అంటుంది యవ్వన కాలంలో నిన్ను తృణీకరించకుండా ఉండాలంటే నువ్వు మాదిరిగా ఉండాలి గదా! ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. చూడండి, మరొక వాక్య భాగం చూద్దాము. యాకోబు పత్రిక 1 అధ్యాయము 26 వచనం చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చూశారు కదా ఈ మాట. ఇక్కడ మనం చూస్తున్నాం, నోటికి కళ్ళెం పెట్టుకోలేదు, వాళ్ళ హృదయమును వాళ్ళు మోసపరుచుకుంటున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నిన్ను నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎలా మోసం చేసుకుంటున్నావు? నీ భక్తి విషయంలో మోసపోతున్నావు. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట సమాజం అంతా వినడం లేదా? నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట మీ కుటుంబ సభ్యులు వినటం లేదా? మరి నిన్ను నువ్వు ఎలా మోసం చేసుకుంటావు అనుకుంటున్నావు? లేదు. ఒకరోజు నీ కుటుంబ సభ్యులే నిన్ను ప్రశ్న వేస్తారు. ఈ రోజున్నటువంటి సమాజంలో పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తల్లిదండ్రులని బాగా గమనిస్తున్నారు. ఒక రోజున నిన్ను ప్రశ్నేసే రోజు త్వరలో రాబోతుంది. "ఏమి నువ్వు మాట్లాడొద్దంటున్నావమ్మా? నాన్న, మరి నువ్వు మాట్లాడడం లేదా ఇప్పటిదాకా? ఇప్పటిదాకా ఎలా మాట్లాడావు? నువ్వు పెద్దయిన దాకా మాట్లాడావు గదా! మేము మాట్లాడతాం" అనే రోజు త్వరలో రాబోతా ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, "నోటికి కళ్ళెం పెట్టుకో, హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకో. నువ్వు మోసం చేసుకుంటూ నువ్వు భక్తి గలదని అనుకుంటున్నావేమో, నీ భక్తి వ్యర్థము." ఈ మాటలు నేను చెప్పడం కాదండి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నువ్వు ఎంత భక్తన చెయ్యి, నువ్వు ఎన్ని పాటలన్నా మందిరంలో పాడు, ఎన్ని ప్రార్థనలన్నా నువ్వు చెయ్యి, ఎన్నిసార్లు నువ్వు వాక్యమన్నా చెప్పండి, నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. ఈ రోజున మనం గమనించినప్పుడు మన మాట తీరుగాని మార్చుకోకుండా మనము ఎన్ని పాటలు పాడినా, నువ్వు ఎంత సువార్త చేసినా వాక్యం అంటుంది నీ భక్తంతా కూడా వ్యర్థమండి. ఆ భక్తి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని దేవుని మాట మనకు సెలవిస్తా ఉన్నాడు దేవుడు ఈరోజు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మన నోటికి మనం కళ్ళెం పెట్టుకోవాలి. సో మన మాటలు ఫిల్టర్ చేసుకోవాలి. మన మాట వస్తున్నప్పుడు ఈ మాట మనం మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? సెల్ఫ్ కంట్రోల్ అంటారు దాన్ని. సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు చాలా అవసరం. సెల్ఫ్ కంట్రోల్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆ జీవితంలో ముందుకు చక్కగా వెళ్ళగలడు. అదే సమయంలో దేవునికి కూడా ఒకరోజు మంచిగా సమాధానం చెప్పగలడు. నీ యొక్క ప్రతిదీ కూడా నీవు చక్కగా దేవునికి అప్పచెప్పగలవు లెక్కని. దేవుడు నీకు లెక్క ఇచ్చినప్పుడు, "ఏమయ్యా, నేను నీకు ఎందుకు ఇచ్చాను నోటిని? నువ్వు ఎలా ఉపయోగించావు?" అన్నప్పుడు ఆ లెక్కను నువ్వు చక్కగా ఉపయోగించగలవు. "అయ్యా, నీ నోటి నువ్వు నాకు నోరిచ్చావు గదా! నాకు నువ్వు నాలుక ఇచ్చావు గదయ్యా! నీ నాలుకని నేను చక్కగా ఉపయోగించాను నాయనా. నీ మాటనే నేను సంబోధిస్తూ వచ్చాను. నీ మాట, నీ సువార్తను ప్రకటిస్తూ వచ్చాను. అయ్యా, నీ పాటలు పాడుతూ వచ్చానయ్యా. నీ కొరకు ప్రార్థన చేస్తా వచ్చానయ్యా" అని చెప్పి నువ్వు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి, మరొక వాక్య భాగాన్ని గమనిద్దాము. 1 పేతురు పత్రిక 3 అధ్యాయము 10 వచనం. "జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను." జీవమును, పరలోక రాజ్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నీవు ఇక్కడ ఈ లోకంలో కన్నుమూసిన తర్వాత పరలోకానికి చేరడానికి నీకు ఒకవేళ ఆశ ఉన్నట్లయితే, నువ్వు ప్రేమించేవాడివైతే, నీవు మంచి దినములు చూడగోరాలనుకుంటే, నువ్వు ఒకవేళ చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకో. కనుక చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాచుకోవాలి. కపటమైన మాటలు ఈ రోజున, కపటమైన మాటలు అనగా ఎలా ఉంటాయి మాటలు? లోపల ఒకటి, బయట ఒకటి. మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా, మనిషి లేనప్పుడు మరొక రకంగా. ఇలా మాట్లాడేవాళ్ళు లేనంటారా? ఎంతోమంది ఈ రోజున సమాజంలో ఉన్నారండి. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు, ఏదైనా మనము డైరెక్ట్‌గా వాళ్ళతో ఉన్నదున్నట్టుగా మాట్లాడితే, అంతటితో అది పోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అలా లేకుండా, వాళ్ళు లేనప్పుడు వారి గురించి మరొకరితో ఒక మాట చెప్పడము, వారున్నప్పుడు వారితో మంచిగా మాట్లాడుతున్నట్టుగా నటించడము, ఇవన్నీ గూడా కపటమైనటువంటి మాటలు. ఈ కపటమైన మాటలు మాట్లాడొద్దని దేవుడు వాక్యం సెలవిస్తుంది గదా! మరెందుకు ఇచ్చాడు ఈ వాక్యం మనకు? అలాంటి వాళ్ళు ఉన్నారు, ఉంటారు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వాక్యం దేవుడు ఈరోజు రాయించాడు మన కొరకు. బైబిల్ ఎలా రాయబడింది? కనుక రాసినటువంటి 44 మందో, 40 మంది గావచ్చు. వాళ్ళందరూ ఎలా రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి దీన్ని దేవుడు రాయించాడు.
ఎందు నిమిత్తము ఆయన వర్తమాన కాలము, భూతకాలం, భవిష్యత్తు కాలం అన్నిటిని కూడా ఆయన ఆలోచించి రాయించాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కపటమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వారి మాటలు జాగ్రత్తగా కాచుకోవాలి అని అంటున్నాడు ఇక్కడ. కనుక నువ్వు నిజంగా పరలోక రాజ్యాన్ని ప్రేమించేవాడివైతే, పరలోక రాజ్యానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే, మరి పరలోక రాజ్యానికి నువ్వు చేరడానికి నీకు ఇష్టమైనట్లయితే నువ్వు ఇవన్నీ విడిచిపెట్టాలి. ఈ రోజున చెప్తున్నటువంటి ఈ వాక్యము చాలా మందికి బాధ కలిగించవచ్చు. చాలా మంది కూడా ఇష్టపడకపోవచ్చు. కానీ ఈ మాటలు సత్యమండి. దేవుడు మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ గూడా. పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ ఉన్నవే. సొంత మాటలు కాదు. అయితే ఆ మాటలు ఒకవేళ నొప్పించవచ్చేమో. ఎందుకని? నువ్వు ఒకవేళ ఆ యొక్క మాటను చిక్కం వేయకుండా, నీ నోటికి చిక్కం వేయకుండా మాట్లాడుతున్నావు కాబట్టి నీకు బాధ కలిగించొచ్చు. నీకు నొప్పి కలిగించొచ్చు. లేపోతే నువ్వు నొప్పించబడొచ్చు. ఒకవేళ నీకు ఈ వాక్యం వద్దని వెళ్ళిపోవచ్చేమో గానీ, ఒకరోజు ఈ వాక్యం గురించి విన్నావు కాబట్టి, ఒకరోజు నువ్వు లెక్క అప్పచెప్పక తప్పదని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే విధంగా కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 3, 4 వచనాలు గమనిద్దాం. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధమేమనగా, ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. మనము దేవుని యొక్క మర్మాల్ని మనము బోధించే వారంగా ఉండాలి. మనము దేవుని యొక్క మనకిచ్చినటువంటి ఈ నాలుకను మనం దేని కొరకు ఉపయోగిస్తున్నాము అనే విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనము ఈ యొక్క నాలుకను ఉపయోగించాలి. దేవుణ్ణి మనము మన మందిరంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, దేవుని మనం ఘనపరచడానికి మనం నాలుకను ఉపయోగించాలి. దేవుని మనం స్తుతించాలి. దేవుని కొరకు మనము ఈ నాలుకను ఉపయోగించే పరిస్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే మనము ఆ నాలుకను మనకు దేవుడిచ్చింది ఎందుకు? ఈ రోజున మనం గమనిస్తే చాలామంది పుట్టుకతోనే వాళ్ళకి మాటలు రావు. వారిని మనం చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాం. ఎందుకని? వారికి మాటలు లేవే. వాళ్ళు పాపం అనవసరంగా వాళ్ళకి మగవాళ్ళయిపోయారే, మరి వాళ్ళు చెప్పాలనుకుంటే ఎట చెప్తారు? మనకు అర్థం కాదే అని బాధపడుతూ ఉంటాం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, మనకు దేవుడు మంచి మాటలు మనకిచ్చాడు. మంచి నాలుకను మనకిచ్చాడు. కనుక మనం ఆ నాలుకను ఎలా ఉపయోగించాలనేది మనం తెలుసుకోవాలి. దేవుని కొరకు చూడండి, కారణమైన క్రీస్తు మర్మముల గూర్చి నేను బోధించవలసి విధమేమనగా, దేవుని యొక్క బోధన నీవు ఎలా మర్మాలను వివరించాలో నీవు దాన్ని నేర్చుకునే పరిస్థితిలో ఉండాలి. అది ఏ విధంగా మనము దేవుని వాక్యాన్ని చెప్పాలో ఆ విషయాన్ని నువ్వు గ్రహించే పరిస్థితిలో నీవుండాలి. ఎందుకంటే ఆ నాలుకను మనము దేవుని కొరకే ఉపయోగించినట్లయితే దేవుడు ఎంతగానో మనల్ని చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కనుక నా బిడ్డ నా కొరకు ప్రయాసపడుతున్నారు అనే విషయాన్ని ఆయన గమనించినప్పుడు ఆయన పరలోకపు ఆకాశ వాకిళ్ళు విప్పి నీకు మంచి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు నీకిస్తాడు. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్త చేసేటువంటి పాదములు ఆయన అంటున్నాడు, సుందరమైనవి అని ఎందుకు అంటున్నాడు? కనుక సువార్తకి చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన చాలా సుందరములో అయినటువంటి పాదములను ఎందుకు పోలుస్తున్నాడు అంటే, కనుక ఆయనకు కోరుకునేది ఒకటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. కనుక మనం సువార్తకి వెళ్ళినప్పుడు మౌనంగా ఉంటామా? ఉండం గదండీ! అందరం కూడా చక్కగా పాటలు పాడతాము, ప్రార్థన చేస్తాము, వాక్యం బోధిస్తాము. కనుక ఎవరి తలాంతులను వారు ఆ తలాంతులను అక్కడ ఉపయోగిస్తారు. దానికి కారణము దేవుడు మనకిచ్చినటువంటి నాలుకను మనం ఆ విధంగా ఉపయోగించాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, నేను చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన యెడల అటివాడు లోపము సైలెంట్‌లో పెట్టుకోండమ్మా ఎవరు. ఎవడైనను మాట యందు తప్పని యెడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడగును. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం చూసినప్పుడు ఈ రోజున మనమందరం గూడా తప్పిపోవచ్చున్నాము. ఎందుకనంటే మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి. తర్వాత చూడండి, ఎవడైనా మాటల విషయంలో తప్పిన యెడల అట్టివాడు లోపం లేని వాడై. కనుక మనం తప్పకుండా ఉండాలి. మాటను మనము ఈరోజు
డబ్బులు తీసుకుంటారు, ఇస్తామంటారు, మళ్ళీ ఇవ్వరు. అక్కడ ఏమైపోతుంది? మనం మాట తప్పుతున్నాం. కనుక మాట ఇచ్చిన మాట తప్పకూడదు. ఎప్పుడైతే మనము ఒకవేళ ఇచ్చిన మాట మనము తప్పామనుకోండి, మనలో లోపం ఉందనే విషయాన్ని గ్రహించాలి. కనుక మనము మాటను తప్పకుండా ఉన్నటువంటి విధంగా మనము ఎప్పుడు గూడా ఉన్నదున్నట్టుగా మనము పలానా సమయం చెప్పినప్పుడు ఆ సమయానికి ఇచ్చేటువంటి వారిగా, లేకపోతే ఒక మాట దేవునికి నువ్వు చెప్పినప్పుడు ఆ దేవునికి ఏమైతే మాటిచ్చావో ఆ మాట ప్రకారం నిలబడేవాడిగా మనం ఉండాలి. ఈ రోజున చాలామంది నిర్ణయం తీసుకుంటారు. జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు ఆ రోజు వాగ్దానం తీసుకుంటారు. ఆ రోజు రకరకాలుగా ప్రార్థన చేస్తారు. చాలా భక్తిగా ఉన్నట్లుగా ఆ రోజంతా గూడా ఉంటారు. కానీ పక్క రోజు మళ్ళీ మామూలయిపోతుంది. ఎందుకని అలా అయిపోతుందండి? కారణం ఏంటి? మనం మాట తప్పాము. కనుక మనం మాట తప్పిన వారంగా ఉంటున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా మాట తప్పామో ఈ లోకానికి కాదండి. మనం దేవునితో మాట్లాడేటువంటి మాటల్ని మనం మాట తప్పాము. మన మందిరంలో ఆయన దగ్గర క్షమాపణ కోరుకుంటాం. ఆయన దగ్గర మనందరం వేడుకుంటాం. అయ్యా! నన్ను క్షమించు ప్రభువా! ఇక మీదట నేను ఇలా చేయను ప్రభువా అని అంటావు. మళ్ళీ వెంటనే ఆ మాటను మర్చిపోయి మళ్ళీ యథావిధిగా నువ్వు జీవించినప్పుడు ఆ వాక్యం అంటుంది, ఆ విధంగా నువ్వు చేసినట్లయితే నీలో లోపముంది. చూడండి ఇక్కడేముందో, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనును. కాబట్టి ఎవరైతే మాట తప్పరో వాళ్ళ యొక్క శరీరమంతా వాళ్ళ స్వాధీనంలో ఉంటది. ఎప్పుడైతే నువ్వు మాట తప్పావో నీ శరీరం అనేది నీ స్వాధీనంలో లేదు. నువ్వు మాట ఇచ్చావు, మళ్ళీ వెంటనే మాట తప్పుతున్నావంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదు. నీ యొక్క శరీరము నీ మాట వినడం లేదు. నిన్ను మించి ఆ శరీరం వెళ్ళిపోతుందనే విషయాన్ని గూడా గమనించాలి. కనుక మనకు అటువంటి నిగ్రహ శక్తి కావాలని గూడా మనము దేవుడిని అడగాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నాలుకతో మనము ఏ విధంగా ఉండాలి? మన మాటల వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడతామని, మన మాటల వలన మనం ఇతరులకు మాదిరికరంగా ఉంటామని, మన మాటల వలన మనము నిజమైన భక్తి చేస్తున్నామో లేదో తెలుస్తుందని, మన మాటల వలన ఒకవేళ మనము ఇతరులు మనల్ని గుర్తిస్తారని, మన భక్తి గూడా మన మాటల వల్లనే అది నిజమైన భక్తా కాదనేది గూడా మరి దేవుడు తెలుసుకుంటాడనే విషయాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కనుక నాలుక చిన్న అవయవమే కానీ అదిరిపడుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చిన్న అవయవమే అన్నిటికంటే గూడా అదే చిన్న అవయవం. కానీ ఆ యొక్క నాలుక అదిరిపడుతది ఒక్కొక్కసారి. ఆ సమయంలో మనం వారిని చూడాలి. కనుక అలాంటి పరిస్థితి మన కుటుంబాల్లో ఉండకూడదు. మనము ఒకటే విధంగా దేవుని కొరకు బ్రతికేటువంటి వారిగా, దేవుని కొరకు మనం సమస్తాన్ని విడిచిపెట్టే వారిగా ఉండాలి. ఒకవేళ మన పూర్వీకులు ఆ విధంగా నాలుకను ఇష్టానుసారంగా ఉపయోగించి ఉండవచ్చేమో కానీ, మనము మన యొక్క జీవితంలో మనం మార్చుకున్నప్పుడు, మన తర్వాత తరం వాళ్ళు గూడా వాటిని మార్చుకొని దేవునిలో జీవిస్తారు. అప్పుడు మన కుటుంబాల మీద దేవుడి యొక్క దీవెనలుంటాయి. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి ఈ మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరిచి, మనందరినీ గూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. దానికి కూడా దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసిన వారం ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నాలుకను మనం జాగ్రత్తగా కాచుకోవాలని బైబిల్‌లో ఉంది కాబట్టి, ఆ విధంగా మనము ఆత్మీయతలో ముందుకి కొనసాగాలని మీకు ప్రభునామంలో మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. వాక్య ఫలింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న సహోదరులు శ్రీను బ్రదర్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామంలో కోరుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రభా, ఉదయకాల సమయంలో మీ దైవ సందేశము, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి, మీరు గద్దించిన ప్రతి గద్దింపును బట్టి అయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆ నాలుకతో పాపము చేయకుండా ఉండినట్లు ఆ మార్గంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ నోటికి చెక్కు ముంచుకోవాలి. మనుష్యులు పలుకు ప్రతి మాటకు విమర్శించడం మనం లెక్క చెప్పాలి. మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నందుదువు. అయ్యా, ఈ నాలుక ద్వారా ఈరోజు కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. అన్నదమ్ముల మధ్య అనుబంధం లేదు. ఆఫీసెస్లో ఎక్కడ పనిచేసినా ఈ కుటిలమైన వ్యర్థమైన మాటల ద్వారా తండ్రి జీవితాలు పాడైపోతూ ఉన్నాయి తండ్రి. మీ వాక్యం తెలుసు, మీ మాటలు తెలుసు. బోధించేవారే, ప్రార్థించేవారే, మిమ్మల్ని అనుసరించేవారే, మీ గురించి 10 మందికి చెప్పేవారే. కానీ
వారి ఇంటిలో సక్రమైనటువంటి సాక్ష్యం లేదు. వారిని బట్టి వారి బిడ్డలు మిమ్మల్ని అంగీకరించట్లేదు. వారిని బట్టి వారి కుటుంబ సభ్యులు అంగీకరించట్లేదు. అయ్యా, ఇటువంటి నాలుక మాలో ఉందేమో తండ్రి. మీరు మాట్లాడారు అంటే ఏదో లోపం ఉన్నట్టే కదా నాయన. తండ్రి, ఇదిగో మమ్మల్ని మేము సర్చ్ చేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. రోజు అగౌరవంగా ఏది వస్తే అది, ఏదంటే అది మాట్లాడే విధంగా కాకుండా మీ యందు భయభక్తులు కలిగి మీ బిడ్డలుగా తండ్రి, మిమ్మల్ని మేము సొంత రక్షకునిగా అంగీకరించిన క్రైస్తవ బిడ్డలుగా ప్రభా, మా నాలుక అలా ఉండడానికి వీల్లేదు ప్రభా. ప్రతి విషయంలో ఆచితూచి మాట్లాడేవారిగా, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఏది మాట్లాడాలో తండ్రి మాకు జ్ఞానాన్ని ఇవ్వండి నాయనా, తెలివినివ్వండి. అట్టి ఆలోచనను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ రోజు మోషే మీద మిర్యాము అహరోను మాట్లాడుకున్నారు. కుష్ఠరోగం వచ్చేసింది. ప్రభా, సహాయం చేయండి ఆయన. అటువంటి నాలుక మాలో తీసివేయండి. మా నాలుకకు మేము కళ్ళం పెట్టుకునేలాగిన తండ్రి సహాయం చేయండి. కపటమైన మాటలు, కుటిలమైన మాటలు తండ్రి మాకు వద్దు తండ్రి. ఒకరి దగ్గర ఒక మాట, మరొక దగ్గర ఒక్కొక్క మాట తండ్రి. ఇటువంటి వాతావరణం మాకు ఆరోగ్యదాయకరం కాదు కనుక తండ్రి సహాయం చేయమని, మా హృదయాన్ని ఆ విధంగా పోకుండా కనికరించమని ప్రార్థిస్తుంటున్నాం. అవును ప్రభా, నాలుక వాడిగల మంగళ కత్తి అని మీ లేఖనాల్లో రాయబడి ఉంటుంది ప్రభా. ఆ నాలుక నాశనం తెస్తుంది. మనిషి జీవితం పతనం అవడానికి నాలుక కారణం తండ్రి. ఈ నాలుకతో ఏది పడితే అది బొంకే వారిగా ఉండకుండా సహాయం చేయండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిదని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవునయ్యా, భక్తిహీనుల ఆలోచన ప్రభా మనోహరమైనది, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం అని ఉంటుంది తండ్రి. మంచి మాటలు పలికేవారిగా, జ్ఞానులు నాలుక ఆరోగ్యము, మనోహరము, సాత్వికము, ఇటువంటి మాటలు పలికేవారిగా, మేము సమాధానాన్ని నెలకొల్పేవారిగా ఉండాలి, కట్టేవారిగా ఉండాలి. ఇవన్నీ కేవలం మా నాలుక ద్వారా సాధ్యం కనుక ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. ప్రభా, మా యూసీవై టీంలో ఇటువంటి నాలుక ఉండడానికి వీల్లేదు తండ్రి. మమ్మల్ని క్షమించండి, కనికరింప చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇక నుంచి తండ్రి చక్కగా అయ్యా మాట్లాడేవారిగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులను తండ్రి, అయ్యా మీ దాసుల నోట మీ మాట ఉంచి మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు. అన్నగారిని మంచి ఆరోగ్యము, ఆయుష్ను దయచేయండి. అన్న చేసే పరిచర్యల్లో, ఉద్యోగాల్లో, కుటుంబంలో, బిడ్డల్లో తండ్రి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి విషయంలో తండ్రి ఇంకను బహుగా విరివిగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, సహాయం చేయండి, కృప చూపించండి. దేనికోసం ప్రార్థిస్తున్నారో అయ్యా, దేనికోసం ప్రయాసపడుతున్నారో, వాళ్ళ ఆలోచనలు ఏంటో, వారి ఊహలేంటో మీకు తెలుసు కనుక మా హృదయ అంతరంగంలో ఎరిగిన గొప్ప దేవుడివి తండ్రి. ఇంకను తండ్రి మీ రాజ్యవ్యాప్తిలో బహుగా వాడుకొని అయ్యా ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ, విన్న ఈ వాక్యము ప్రభా మా అందరి జీవితాల్లో ఫలించాలి, ఫలభరితమైన జీవితం జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.